హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. సో బేసికలీ మన ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఒక కొత్త నోటీస్ అనేది జస్ట్ ఇప్పుడే రావడం జరిగింది. ఏంటి ఈ నోటీస్లో, అసలు ఈ నోటిఫికేషన్లో ఏముంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో బేసికలీ ఈ నోటిఫికేషన్లో మనకు వచ్చేసరికి ఏవైతే ఆన్సర్ కీస్ యొక్క ఎవాల్యుయేషన్ అనేది ఉందో, ఏవైతే మనకు రెస్పాన్స్ షీట్స్ అనేవి వచ్చిన తర్వాత మనం ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేస్తాం కదా, ఆ ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేసే ప్రక్రియ కానివ్వండి, లేదా వాటిని ఎవాల్యుయేట్ చేసే ప్రక్రియ అనేది మనం చేంజ్ చేస్తున్నామని చెప్పేసి ఎస్ఎస్సి వాళ్ళు ఏంటంటే ఒక నోటీస్ అయితే జారీ చేశారు. సో ఈ నోటీస్ అనేది మనకు మంచిదా కాదా ఏంటి, అండ్ ఇక్కడ మీరు గనక చూస్తే ఇంకా ఫ్రీ మార్క్స్ అనేవి ఎక్కువ రావు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ నోటీస్ కూడా అదే చెప్తుంది. దీనికి అర్థం ఏంటి ఒకసారి చూద్దాం. సో ఒక్కొక్క పారాగ్రాఫ్ అనేది మనం చూద్దాం. సో బేసికలీ ఫస్ట్ పారాగ్రాఫ్లో సో ఈ నోటీస్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. కావాలంటే అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేయొచ్చు, లేదా టెలిగ్రామ్ ఛానల్ నేను ఏంటంటే అప్లోడ్ అయితే చేశాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హ్యాస్ లేడ్ డౌన్ ఏ ఛాలెంజ్ ఆబ్జెక్షన్ మేనేజ్మెంట్. అంటే వీళ్ళ యొక్క ఏదైతే ఆబ్జెక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో దాని గురించి వీళ్ళు ఏంటంటే మొత్తం చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్కువగా మనకేంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఎస్ఎంఈస్ గురించి ఏంటంటే చెప్తున్నారు. సో ప్రతిదీ ఏంటంటే ఎస్ఎంఈస్ పైన డిపెండ్ అయింది. సో ఇక్కడ ఏవైతే రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ అవుతాయో, రిలీజ్ అయిన తర్వాత బేసికలీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకేంటంటే ఒక క్వశ్చన్ అనేది తప్పుగా అనిపిస్తే వాళ్ళు రిప్రజెంటేషన్ అనేది వేస్తారు. సో ప్రీవియస్గా ₹100 ఛార్జ్ చేసేవాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఎడిక్విటీ వచ్చిన తర్వాత ₹50 అనేది ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఈవెన్ దో మనం రిప్రజెంటేషన్ అనేది వేసినా కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ని వాళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తారు. కొన్ని ఏంటంటే అసలు తప్పు అని చెప్పేసి కన్సిడర్ చేస్తారు. ఇంకొన్ని అయితే అసలు కరెక్ట్గా ఉన్న వాటినే తప్పుగా కన్సిడర్ చేస్తారు. సో ప్రీవియస్గా కనుక చూస్తే 2023లో కానివ్వండి, 2024లో కానివ్వండి, మొత్తం ఏంటంటే అలాగే జరిగింది. ఓకేనా. సో ఇలాగే మనకేంటంటే జరిగింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి కొద్దిగా తగ్గించాలి. అండ్ రీసెంట్‌గా ఏదైతే 2024కి సంబంధించిన కేస్ అనేది ఉందో, సో ఆ కేస్ యొక్క సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆనరబుల్ హైకోర్ట్ ఢిల్లీ అభినేతన్. ఓకేనా. సో ఆ కేస్ యొక్క డీటెయిల్ గురించి ఇక్కడ ఏంటంటే మెన్షన్ చేశారు. సో ఇలా డిఫరెంట్ టైమ్స్ ఏంటంటే మనకు ఈ ఆబ్జెక్షన్స్ అనేవి ఫేస్ అనేది చేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకేంటంటే చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చెప్పారు. సో ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్లో ఇక్కడ కనుక చూస్తే, క్వశ్చన్ ఈజ్ ఫౌండ్ టు బి అంబిగ్వస్. అంటే ఏదైనా ఒక క్వశ్చన్ అనేది అంబిగ్వస్గా ఉంది అంటే, ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది ఉందో అది కరెక్ట్గా లేదు, లేదా ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, లేదా ఆ క్వశ్చన్లో తప్పులు కనుక ఉంటే, ఓకేనా, క్లారిటీ కరెక్ట్నెస్ కనుక తప్పుగా ఉంటే అది అందరికీ ఫ్రీ మార్క్ అనేది వస్తుంది. అందరికీ ఏమొస్తుంది, ఫ్రీ మార్క్. ఇది ఫ్రీ మార్క్ ఫర్ ఆల్. నెక్స్ట్ ఇందులో సెకండ్ పాయింట్ చూడండి, ఏ క్వశ్చన్ హ్యాస్ మోర్ దాన్ వన్ కరెక్ట్ ఆప్షన్. అంటే ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ అనేది రాస్తున్నారు. సో అక్కడ ఏమైందంటే ఒక క్వశ్చన్కి 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా వచ్చాయి. సో 1, 2, 3, 4. సో బేసికలీ 4 ఆప్షన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ దిస్ 4 ఆప్షన్స్ ఇవి 2 కరెక్ట్, ఇవి 2 కరెక్ట్, ఇవి 2 తప్పు, ఇవి 2 తప్పు. ప్రీవియస్గా ఇటువంటి ఒక సినారియో కనుక నడిస్తే ఎస్ఎస్సి ఏం చేసేదంటే, ఈ మొత్తం క్వశ్చన్కి లెటర్ సపోజ్ ఇది వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 43. సో ఈ క్వశ్చన్ నెంబర్ 43 మొత్తం వచ్చేసరికి అందరికీ ఫ్రీ మార్క్ అనేది ఇచ్చేది ఎస్ఎస్సి. అవునా, అందరికీ ఫ్రీ మార్క్. కానీ ఇప్పుడు అలా జరగదు. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే, ఏ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ అనేది మార్క్ చేశారో, వాళ్ళకి మాత్రమే ఏమవుతుంది, అది కరెక్ట్గా కన్సిడర్ చేస్తారు. ఎవరైతే ఈ థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ కనుక చేస్తారో వాళ్ళకేంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. అండ్ థర్డ్ పారాగ్రాఫ్ అనేది కూడా చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్, క్వశ్చన్స్ డీమ్డ్ టు బి అవుట్ ఆఫ్ సిలబస్. అంటే ఏవైనా క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్గా ఉన్నాయి అని చెప్పేసి దీని యొక్క రెఫరెన్స్ అనేది మనం ఏం తీసుకోవచ్చు, ఏదైతే రీసెంట్గా జరిగిన 2025 అనేది ఉందో, సో అందులో కంప్యూటర్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి చాలా ఏంటంటే ఇర్రెలవెంట్గా వచ్చాయి. ఈవెన్ దో బీటెక్ సిఎస్సి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అనేది చేశారో వాళ్ళు కూడా ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్లో తడబడ్డారు. సో ఈవెన్ దో అవుట్ ఆఫ్ సిలబస్ గనక వస్తే మేము చెక్ చేస్తాము, లేదా దానికి ఫ్రీ మార్క్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క సిలబస్ ఏదైతే కాపీ ఉంటుందో లేదా నోటిఫికేషన్ ఉంటుందో అందులో కంప్యూటర్ అని చెప్తారు. ఓకేనా, అందులో కంప్యూటర్ అని చెప్తారు. సో కంప్యూటర్ అంటే చిన్నపిల్లలకి నేర్పించే కంప్యూటర్ కూడా క్వశ్చన్స్ వస్తాయి. లేదంటే ఏదైతే హై లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ టైప్ అనేది కూడా మనకు కంప్యూటర్ లాంగ్వేజ్లో వస్తుంది. అవునా. సో ఇక్కడ ఇది వచ్చేసరికి ఒక ప్రాపర్ పాయింట్ అయితే కాదు, అవుట్ ఆఫ్ సిలబస్ పాయింట్ అనేది మనం రైజ్ చేయలేం. ఈవెన్ దో మనం రైజ్ చేసినా కూడా వీళ్ళు
ఎవరైతే ఈ ఎస్ఎంఈస్ ఉన్నారో వీళ్ళు దాన్ని క్యాన్సల్ అవుట్ చేసేస్తారు. నెక్స్ట్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ ఎర్రర్స్ అంటే ప్రీవియస్‌గా కూడా మనం చాలాసార్లు చూసాం. ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఏంటంటే జరుగుతుంది. మేజర్‌గా సీజీఎల్ కానివ్వండి, సీహెచ్ఎస్ఎల్ కానివ్వండి, ఎంటీఎస్ అయితే రీజనల్ లాంగ్వేజెస్‌లోనే జరుగుతుంది. సో, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంగ్లీష్‌లో ఏముంటుందంటే ఆ క్వెషన్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. కానీ హిందీలో ఏమవుతుందంటే దాని యొక్క ట్రాన్స్‌లేషన్ వాళ్ళేం చేస్తారు, గూగుల్ ట్రాన్స్‌లేటో వేరే ఏదో ట్రాన్స్‌లేటో యూజ్ చేస్తారు. దానివల్ల ఆ ట్రాన్స్‌లేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, హిందీ ట్రాన్స్‌లేషన్ అనేది తప్పుగా ఉంది. సో, అటువంటప్పుడు ఆ క్వెషన్ ఓకేనా, ఆ క్వెషన్ పూర్తిగా రాంగ్‌గా అందరికీ ఫ్రీ మార్క్ అంటే కాదు. అందరికీ ఫ్రీ మార్క్ అంటే కాదు. సో, ఎవరైతే స్టార్టింగ్‌లో వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అనేది హిందీగా చూజ్ చేసుంటారో వాళ్ళకి మాత్రమే ఆ క్వెషన్ అనేది ఫ్రీ మార్క్‌గా రావడం జరుగుతుంది. సో, ఇంగ్లీష్ ఎవరైతే చూజ్ చేస్తుంటారో వాళ్ళకది వర్క్ కాదు. వాళ్ళకి ఫ్రీ మార్క్ రాదు అని చెప్పేసి ఇక్కడ స్పెషల్లీ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా గనక చూస్తే ఇక్కడ ఫోర్త్ పాయింట్ గనక చూస్తే మనకేం చెప్తున్నారంటే ఏవైతే ఇంతకుముందు ప్రీవియస్‌గా మనం ఏం అజ్యూమ్ చేసేవాళ్ళమంటే ఏవైతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయో లేదా రిప్రజెంటేషన్స్ అనేవి ఉన్నాయో అవి ఎంత ఎక్కువగా వెళ్తే అంటే ఎంత ఎక్కువ అబ్జెక్షన్స్ అనేవి మనం చేస్తే వాళ్ళు దాన్ని అంత కన్సిడర్ చేస్తారని చెప్పేసి మనం అనుకున్నాం. సపోజ్ ఒక క్వెషన్‌కి ఒక అబ్జెక్షనే వచ్చింది. ఒక క్వెషన్‌కి ఏమో 1000 అబ్జెక్షన్స్ వచ్చాయి. అస్యూమింగ్ దట్ నేను ఇలా చెప్తున్నాను. అవునా? సో, మనం ఏమనుకుంటాం ఏదైతే ఈ 1000 అబ్జెక్షన్ వచ్చిన క్వెషన్‌ని వీళ్ళు కన్సిడర్ చేస్తారు. కానీ వీళ్ళు అది చెప్పడం లేదు. ఏమంటున్నారంటే ఈవెన్ దో ఒక క్వెషన్‌కి ఒక అబ్జెక్షన్ వచ్చినా 1000 అబ్జెక్షన్స్ వచ్చిన 2 క్వెషన్స్‌ని ఎవరు మన ఎస్ఎంఈస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు, వీటిని రీవెరిఫై చేస్తారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా? అండ్ దీంతో పాటు ప్రతీది కూడా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ పైన డిపెండ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో, లాస్ట్ 2 ఇయర్స్‌గా ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైతే చాలా వర్స్ట్‌గా ఉన్నారు. లెట్ అస్ హోప్ దట్ ఈసారి లేదా ఇక్కడ నుంచి రాబోయే ఎవరైతే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో కొంచెం ఏంటంటే నాలెడ్జ్‌ఫుల్ పర్సన్స్ గనక ఉంటే మనకేంటంటే మంచిది. సో, బేసికలీ ఇది మనకేంటంటే డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్‌లో. దీని ద్వారా ఏంటంటే కొద్దిగా మార్పులేంటంటే రావడం జరిగింది. అంటే బేసికలీ ఈ ఎస్ఎస్‌సి ఏం చేస్తుందంటే రైల్వేలో ఏవైతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ జరుగుతున్నాయో దానిని ఫాలో అయితే చేస్తుంది. ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. ఓకేనా? రాబోయే కాలంలో చూద్దాం. ఓకేనా? సో, ఇక్కడితో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపించుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడితో ఈ సెషన్ ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్.